డైలీ టేస్ట్ ది డైలీ. ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర మహబూబ్ నగర్ వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాములు 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట. ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు. అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1,00,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1,00,000 మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే అదేమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఇయనికి ముఖం లేదు. కానీ నేను మొత్తం 1,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1,00,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1,00,000 కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3,00,000 కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా 1,00,000 మంది కోటీశ్వర్లు కావాలంటే? గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద పెద్ద గొంతేసుకొని వస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూసారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పులేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట. ఇసుక తోడు కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి. కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బాయ్ 2,500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బాయ్ మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో, 100 రోజులు అంటే నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమాయా మరి 2,00,000 ఉద్యోగాలన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్ లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. రోజు అరిసి 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 నిన్న మొన్న కొడంగల్లో చూసిన. కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి. ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి.
రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది. అరుస్తున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన తిడతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ ను మళ్ళా లేకుండా చేస్తా, మళ్ళా రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చెయ్యి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చెయ్యి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగినా దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చెయ్యి. వీటితో ఏమైతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని? నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు. మాకు రాదా తిట్టనికి? మాకు కూడా వస్తుంది, కానీ నీకు కాదు. నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా, నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను. ఎందుకంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా 2 సార్లు, ఒకసారి కాదు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళా కార్పొరేషన్ 2వ సారి కూడా మా చేతిలో పెట్టింది. అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు, అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను. 24 సీట్లు హైదరాబాద్ లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క సీటు ఇయ్యలే కాంగ్రెస్కి, నమ్మలే మీరు. అట్లాగే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది, ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్పచెప్పిండ్రు. మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే, మీరు చేసిన మరి మేలు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 10,000 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మంచినీళ్లు, సీసీ రోడ్లు, మోరీలు చేయగలిగితే మంచి చేసినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి, అలా శేర్లింగంపల్లికి కూడా ఒక 4,000 వచ్చినాయి. సరే, పిండి కొద్ది రొట్టె, ఇంకా కూడా చేయాలని ఉండే, ఈసారి చేద్దాం ఇంకా అన్ననే ఒక ఆరాటం ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది. ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లేసిండ్రు. ఓట్లేసిన వాళ్ళే ఇవాళ బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి 40% దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు. రేపు నిజంగా మార్పు అంటే ఒక ఇది మార్పుకు సంకేతం. నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో కూడా చాలా అవుతుంది. ఎందుకంటే చూస్తున్నారు అందరూ, నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా, ఏమైనా చేస్తారా అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎట్లున్నది ప్రభుత్వం. ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐయో సిఐఓ, ఆయన ఇన్స్పెక్టర్, ఆయన హబీబుల్లా ఖాన్, ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే, భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్ లో వారేసిండ్రు. హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు. ఏం నజరానా ఇచ్చిండ్రు? తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవతల వారేసినారు. అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది, తుపాకీ పెట్టినట పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్ లా తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. ఇట్లా తయారైంది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులని గాడిసే పనులు, ఒక్కటి చక్కటి పని లేదు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లా, 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. మొన్న మనోళ్ళందరూ పోయినరు కబ్జా పెట్టి. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి చొరవడ్డాడు. ఎంత గలీజ్ అంటే పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినది. ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమాయిరాబాయ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు.
ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీని ఉన్నానన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా. ఇక ఎట్లుందంటే ఇలా పరిస్థితి. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు, అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమవుతలేదు. ఏమిటిది ఆయన, ఏ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎసా చెప్పుకొని గంత భయం ఏంది? ఏమైతుంది ఎక్కువ పదవి పోతుంది, పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటి సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లికి రా, చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు, ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది, ఎందుకంటే చెప్తే పదవి పోతుంది. సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా, దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి 4 రోజులలో. తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, శాసన మండలిలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం. అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళే గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఏమవుతుంది ఆయనతో? కార్పొరేషన్ పైసలు చచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దొంగల్లా కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, కలిసి మెలిసి ముందుకు నడుద్దాం. ఇక ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్లుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు, అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయన గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి, ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబాయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి? దానికి నీ ఏడిపోయింది నా మీద. అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో, నేను ఎవడన్నా ఆపిండా? నిన్న వద్దన్నాడు ఎవడన్నా, నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద, నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరేం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే, భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది, నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇంకొక మాట నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు, ఇంతమంది ఉన్నారు, చాలా మంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి
చాలా మంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వాడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు, చదువుకున్న బాబాతేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు, ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చిందిరా భయ్, నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప, ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు, మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు? మరి ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది అలా? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ సీట్లు, పేమెంట్ కోటాలో పైసలు చచ్చుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రాని, ఆస్ట్రేలియా పోతారు, పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది. ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావు అని అడిగిండు. ఏమైందయ్యా 8 నెలలు అయింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు, నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి? అది వెంటనే మళ్ళా పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు, పిచ్చి మొరుగుడు మొరుగుతా ఉన్నాడు. అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు, కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా, కొట్లాడాలా, ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు. బీజేపీ ఎంపీలను అన్నాడు, కాంగ్రెస్ ఎంపీలను అడిగిండు. దాంతో ఇలా వాళ్ళకి సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు, ప్రజలను నువ్వు మోసం చేసినావు, 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4,000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆయన భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు. మనం పట్టించుకునే అవసరం లేదు. మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం. ఎన్నిక ఏదైనా, రేపు కార్పొరేషన్ ఎన్నిక వస్తుంది, హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తారట. హైదరాబాద్ కార్పొరేషన్ 3 ముక్కలు చేస్తారట, చేసి 3 కార్పొరేషన్లు చేస్తారట. ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా, ఓట్లేసేది మీరే కదా. మీకు అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు. అందుకే 24 డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. గట్టిగా కష్టపడదాం. ఈ ఒక్క సంవత్సరం 2026 ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక 27లో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది. 3 ఏళ్లు పూర్తయిపోయినాయంటే ఎలక్షన్ వాతావరణం, అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళా తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది.
కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. మీరు చాలా దూరం నుంచి కష్టపడి నేనే అక్కడికి రావాల్సి ఉండే, फिर भी आप इतना दूर आए. हमारे बहनों से भी मैं शुक्रिया अदा करना चाहता हूं. आप इतने दूर आए, आप इतने लोग आए और छोटे छोटे बच्चों को भी साथ लेके आए. मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूं, आपका शुक्रगुजार हूं. और మా ఆడబిడ్డలందరూ కూడా మరి అంత దూరం కించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళొక్కసారి మీకు నేను చేసే విజ్ఞప్తి, ఎన్నిక ఏదైనా గుర్తు కారు సారు ఈ రెండు మళ్ళొక పూట ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రమ్మంటుండే ఆల్విన్ కాలనీకి. ఈసారి చెప్పి పర్మిషన్ తీసుకొని కాదు, ఉత్తగానే వస్తా. అప్పుడు అందరం కలుసుకుందాం. జై తెలంగాణ.